సీతారామం మూవీ అందరూ చూసే ఉంటారు. అందులో వారి ప్రేమ అందరినీ కన్నీళ్లు పెట్టిస్తుంది. అయితే రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి లవ్ స్టోరీస్ ఉన్నాయి. అవి రెండో ప్రపంచ యుద్ధపు రోజులు. 1942 వేసవిలో న్యూయార్క్ కు చెందిన విలియం రెమన్ విటాకర్ సైన్యంలో చేరి అరిజోనాలోని ఫోర్ట్ హువాచుకాకు వెళ్లిపోయాడు. తనతో పాటు నాష్విల్ లోని మెహరీ మెడికల్ కాలేజ్ లో చదువుతున్న జెన్ డీన్ కు ఈ విషయం చెప్తూ ఉత్తరం రాశాడు. ఇలా కొన్ని నెలల పాటు వారి మధ్య 200కు పైగా ఉత్తరాలు నడిచాయి. ఆ తర్వాత ప్రేమ పెళ్లిపీటలెక్కింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కొనసాగిన వీరి ప్రేమ కథకు రుజువులైన ప్రేమలేఖలు ఇంకా ఉన్నాయి. వీటిని తాజాగా నాష్విల్ పబ్లిక్ లైబ్రరీ డిజిటల్ వేదికగా ప్రదర్శనకు ఉంచారు. జెన్ ఆమె తోబుట్టులకు చెందిన ఓ ఇంటిని 2016లో మెట్రో నాష్విల్ ఆర్చీవ్ కు ఇచ్చేశారు. అక్కడే ఉత్తరాలు బయటపడ్డాయి. తొలిసారి జెన్ కు రే రాసిన ఉత్తరం అందుబాటులో లేనప్పటికీ దీనికి ప్రతిగా జెన్ రాసిన లేఖ ఇంకా ఉంది. ఈ ఉత్తరాలు ఓ సైనికుడి జీవితాన్ని తెలియజేస్తాయని, అందుకే ఉత్తరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని నాష్విల్ ఆర్కైవిస్టు సిర్కో తెలిపారు.